చాలా దూరం నుంచి వస్తున్నారు. ఓకే, వాయిస్ క్లియర్గా ఉందా ఎవరైనా లైవ్లో? మనం ఇప్పుడు టైగర్ కోసం సర్చ్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ స్పాట్ అనేది టైగర్ వెతుకులాట స్టార్ట్ అయింది, సర్చ్ అనేది. సో ఇదంతా టైగర్ జోన్ అంట, అందుకోసం టైగర్ కోసం వెతుకులాట స్టార్ట్ చేసేయడం జరిగింది మొత్తానికి. స్లోగా పోతుంది, గత ఒక 10-15 మినిట్స్ నుంచి స్లోగా రైడ్ సాగుతుంది. సో టైగర్ కోసం ఏమన్నా టైగర్ అని కావాల్సి కాక ఇంకా వేరే జంతువులు కానీ ఏమన్నా కనిపించవచ్చు, ఒకసారి చూడండి. కానీ ఏంటి నెట్ కట్టినట్టున్నారు ఇక్కడ. ఫోర్స్గా వచ్చేవి ఏమంటే పడతారు ఆ రెండు దాని మధ్యలో, ఆ రెండు రాళ్ళ మధ్యలో, అంటే అక్కడున్న దాని మధ్యన దీని మధ్యన నెట్ కట్టినట్టున్నారు. అందుకే అది ఊగుతుంది నీళ్ళ యొక్క దీనికి. అంటే చేపలు కానీ పడే ఉంటే పడతాయి. ఇవి చూడండి, ఇట్లాంటి స్పాట్స్ యాక్చువల్గా ఉండేది. ఇక్కడ ఒక స్పాట్ ఉంది కదా, ఇట్లాంటి స్పాట్ ఉంది కదా, ఇట్లాంటి స్పాట్లోనే యాక్చువల్గా పుల్లు కనిపించేది మనకు, కొంచెం ఛాన్స్ ఉంది అట్లా. అవి ఇంకోటి ఏంటంటే ఇటువంటివి మధ్య మధ్యలో ఇట్లాంటివి ఇవి కూడా ఉన్నాయి, వేస్ ఉన్నాయి మధ్యలో. తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, మాలా ఆల్రెడీ తిని తొందరగా తిని వెతుకుతున్న వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. వీళ్ళు చాలామంది బెంగాలీ వాళ్ళు, వీళ్ళున్న లోకల్ వాళ్ళు ఉన్నారు, అల్లరి చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మాకు ఫస్ట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సైలెంట్గా ఉండి జంతువుల కోసం వెతకండి, గమనించండి అని చెప్పిండు. స్లోగా బోట్ కూడా అందుకే చాలా స్లోగా పోతుంది, తక్కువ సౌండ్తోనే బోట్ కూడా స్లోగా పోతుంది. జంతువులు కనిపిస్తాయి, వెతకండి అని చెప్పిండు అనమాట. జంతువులు కావచ్చు, కొత్త పక్షులు కావచ్చు. మనం ఇప్పుడు సుందర్బన్ అడవుల మధ్యలో ఉన్నాం యాక్చువల్గా. ఆల్మోస్ట్ అంటే ఒక 30% లోపలికి వచ్చినాం, 30-35% లోపలికి వచ్చినాం సుందర్బన్లో. చుట్టూ ఉన్నాయి అడవులే అనమాట మొత్తం. అనుకోండి అక్కడ మొత్తం అంటే ఓపెన్ ఏరియా లాగా ఉంది కనుక దెర్ ఇస్ ఎ ఛాన్స్. యాక్చువల్గా నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం 100 స్క్వేర్ మీటర్స్కి ఒకటి, 100 స్క్వేర్ కిలోమీటర్కి ఒకటి 2 పులులు అట్లా ఉన్నాయి అనేది గూగుల్లో చూసిన. యాక్చువల్గా ఇది రాయల్ బెంగాల్ టైగర్స్. రాయల్ బెంగాల్ టైగర్స్ 100 స్క్వేర్ మీటర్స్కి ఒకటి ఉంది, స్క్వేర్ కిలోమీటర్కి ఒకటి ఉంది అనేది అన్నారు. సో హై ఛాన్స్ ఉంది, పులి కనిపించే ఛాన్స్ హై ఛాన్స్ ఉంది అనేది అంటారు యాక్చువల్గా. సో అది వాయిస్ వినిపిస్తుందా? లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, వాయిస్ వినిపిస్తుందా లేదా. ఇక్కడ బ్లూటూత్ కొత్తది పేర్ చేసిన, అందుకోసం లైవ్లో ఉన్న వాళ్ళు ఒకసారి వాయిస్ వినిపిస్తుందా మెసేజ్ పెట్టండి జస్ట్. సో టైగర్ కోసం సర్చింగ్ స్టార్ట్ అయింది మాది. రాయల్ బెంగాల్ టైగర్ ఇక్కడ దీని మెయిన్ కాన్సెప్టే రాయల్ బెంగాల్ టైగర్ని చూడాలి అనేది కాన్సెప్ట్. వేరే జంతువులు ఎట్లాగో కనిపిస్తూనే ఉంటాయి, ఆటర్స్ ఇట్లా కొన్ని రకరకాల జంతువులు ఉన్నాయి ఇక్కడ, అవి కనిపిస్తాయి. రాయల్ బెంగాల్ టైగర్ కనిపించడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అదృష్టం ఉండాలని కూడా అంటారు, అదృష్టం ఉంటే కనిపిస్తుంది, అది లేకపోతే కరెక్ట్ అంటారు. సో మా అదృష్టం చెక్ చేసుకోవాలి ఇప్పుడు, చూడాలి. ఇది మంచి స్పాట్ ఉన్నట్టుంది యాక్చువల్ టైగర్ కోసం.